షిల్లాంగ్ లో దంపతుల హనీమూన్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్త రాజా రఘువంశీని భార్య సోనం చంపినట్లు పోలీసులు ప్రకటించారు. భార్య సోనంతో పాటు ముగ్గురిని యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. భర్త హత్య కోసం భార్య సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఈ మర్డర్లో మాస్టర్ మైండ్ స్వయంగా భార్య సోనం అని మేఘాలయ డీజీపీ తెలియజేశారు. మే 23న కనిపించకుండా పోయిన ఈ దంపతులు అంతకుముందు మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమైంది. అతని భార్య సోనం ఆచూకీ కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించాయి. సోనంను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భర్త హత్య కేసులో భార్య నిందితురాలుగా గుర్తించారు. సోనం కాంట్రాక్ట్ కిల్లర్ను నియమించుకొని భర్తను హత్య చేయించింది అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో తలదాచుకున్న సోనంతో పాటు ఈ హత్యతో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అది తమ కుమార్తెకు ఏ పాపం తెలియదని, తమ బిడ్డపై పూర్తి నమ్మకం ఉందని, ఆమె అలా చేసి ఉండదు అని సోనం తండ్రి అంటున్నారు. ఇక ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగింది అన్నారు. మేఘాలయ పోలీసులు అబద్దం చెప్తున్నారని, తన కుమార్తె తనంతట తానుగానే ఘాజీపూర్కు వచ్చింది అన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలి అని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. सरकार से मेरी एक ही हाथ जोड़े की निवेदन है कि सीबीआई की मेरे को जांच चाहिए, मैंने चाहिए, वो मैं पीछे नहीं हटूंगा उस चीज से। मेघालय पुलिस कह रही है कि आपकी बेटी ने कुछ लड़कों के साथ षड्यंत्र करके राजा की हत्या की। वो गलत बोल रही है। क्यों? वो इसलिए गलत बोल रही है क्योंकि वहाँ की पुलिस फंस रही है। वो पुलिस वहाँ की फंस रही है। पुलिस ने वहाँ अभी कोई जाँच नहीं करी, पुलिस वहाँ की फंस रही है। और ये मैं सीबीआई की मांग इसलिए ही कर रहा हूँ ताकि कि वो पुलिस का भी हाथ है इस केस में। ये राजा के मर्डर में वहाँ की पुलिस का 100% हाथ है। ये मैं गारंटी के दावे के साथ बोल रहा हूँ ये चीज। సోనం తమకు కాల్ చేసిందని, తమ సమాచారంతోనే పోలీసులు ఆమెకు అదుపులోకి తీసుకున్నారని రాజా రఘువంశీ సోదరుడు తెలియజేశారు. సోనం లొకేషన్ ఉత్తరప్రదేశ్లో ఉందని, మధ్యప్రదేశ్లో ఇతర అనుమానితుల్ని అరెస్ట్ చేశామన్నారు. ఇక ఇక్కడ చాలా తేడా కనిపిస్తోంది అని, ఆమె చెప్పిన తర్వాతే ఏం జరిగింది అనే దాన్ని తాము నమ్ముతాము అన్నారు. ఒకవేళ తమ సోదరుడి మృతికి సోనం కారణమైతే ఆమెకు తప్పకుండా శిక్ష పడాలి అన్నారు. गोविंद ने कहा था भैया मेरी सोनम से बातचीत हुई 2:45 करीब, और सोनम ने कहा भैया मैं यहाँ पे हूँ अभी भी, और अपने करीब यूपी में। और यूपी में कंफर्म उसको सोनम को इसलिए नहीं था, तो वहाँ पे जो 2 लोग थे जिनके थ्रू उन्होंने फ़ोन में बात करी, सोनम ने थी। तो सोनम ने कहा था बोले मैं बिट्टी बोल रही हूँ, उसका नाम घर का नाम बिट्टी है। तो गोविंद ने कहा तू बिट्टी बोल रहे तो मुझे वीडियो कॉलिंग कर, मुझे कन्फर्म कर पहले तू है तो कौन है दूसरा। देखिए इसमें हो भी सकता है सोनम मिली हो सकता नहीं मिली हो, बाकी हम लोग जब तक कंफर्म नहीं कर सकते इसके अंदर, जब तक सोनम के मुझसे हम लोग नहीं सुन ले तब तो हम लोग नहीं मानने को राजी नहीं इस बात को। देखिए सोनम का इसमें कुछ इन्वॉल्व होता है कभी है, तो जो आरोपी के हिसाब से जो होना चाहिए सज़ा उसको मिलना चाहिए फिर।